అందరికీ హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ వ్లాగ్స్. మనం రెగ్యులర్గా చికెన్ కర్రీ ఇంట్లో చేసుకుంటూ ఉంటాం కదా, కాకపోతే ఇలా ట్రై చేసి చూడండి. ఫుల్ గ్రేవీతో చాలా టేస్ట్గా ఉంటుంది. వన్స్ ఇది ట్రై చేసి తిన్న తర్వాత మీ ఫేవరెట్ కర్రీగా మారిపోతుంది. అలాగే ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా కూడా ఇంట్లో అందరూ కూడా ఇలాగే కర్రీ చేయమని చెప్తారు, అంత బాగుంటుంది. ఇక్కడ నేను ప్రతిదీ కూడా డీటెయిల్గా చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా ఈ స్పైసీ ఫుల్ గ్రేవీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా తెచ్చుకున్న చికెన్ని 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం, ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అంతా కూడా క్లీన్ చేసేసుకోండి. దీనివల్ల చికెన్లో ఉండే నీచు వాసన అంతా పోయి నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను చికెన్ 1.5 కేజీ దాకా తీసుకున్నానండి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1.5 కేజీకి సరిపడా చెప్తున్నాను. చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోండి. నాన్ వెజ్లోకి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చివరిగా కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోండి. నిమ్మరసానికి బదులుగా 2 టేబుల్ స్పూన్లు పెరుగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత 1/2 అవర్ లేదా 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చికెన్ టెండరీగా తయారవుతుంది, అలాగే తక్కువ టైంలో ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ జీడిపప్పు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ మెలాన్ సీడ్స్, అదేనండి పుచ్చగింజలు వేసుకోవాలి. ఇవి వచ్చేసి బయట ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరికేస్తాయి. ఇప్పుడు ఇందులోనే 1.5 టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని ఇవి అన్నీ మునిగేలాగా వాటర్ యాడ్ చేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. మనం చికెన్ ఎలాగో నానబెట్టుకుంటాం కదా, అదే టైంలో ఇవి కూడా నానిపోతాయి. ఇప్పుడు చికెన్లోకి గ్రేవీ తయారు చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు. ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత ఒక పెద్ద టమోటాని కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ టమోటా పూర్తిగా మగ్గిపోయే వరకు కూడా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గనిచ్చుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోనే 5-6 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా వేసాను కదా, మీరు కావాలంటే ముక్కల్లాగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని ఇలా ముక్కలుగా తుంచి వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచక్కర్లేదు, జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటితో పాటుగా మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా జీడిపప్పు, మెలాన్ సీడ్స్, గసగసాలు, వాటిని కూడా ఇందులో వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 7 నుంచి 8 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, మీ దగ్గర ఉంటే జాపత్రి కూడా వేసుకోవచ్చు. ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. జస్ట్ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. జస్ట్ 1 నిమిషం తర్వాత మూత తీసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 3 మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా చికెన్లో నుంచి వాటర్ వస్తుంటాయి కదా, ఈ స్టేజ్లో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 లేదా 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో నుంచి ఇలా ఆయిల్ బయటికి తేలుతుంది కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 2 టీ స్పూన్లు గరం మసాలా, 2 టీ స్పూన్లు చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలు వచ్చేసి మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఈ మసాలా అంతా వేసిన తర్వాత అంతా కలిసేలాగా జస్ట్ ఒకసారి కలుపుకోండి. గ్రేవీ వేసాం కాబట్టి ముందు వేసుకున్న ఉప్పు కారం సరిపోకపోవచ్చు, మీ టేస్ట్కు తగ్గట్టు ఉప్పు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు కారం వేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే మీ టేస్ట్కు తగ్గట్టు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నాకైతే 1 కప్పు దాకా వాటర్ పడ్డాయండి. మూత పెట్టుకొని తిరిగి 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. చివరగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. అంతేనండి, చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇక పక్కకు తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలా ఫుల్ గ్రేవీతో ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ని అన్నంలోకి కానీ, చపాతీలోకి, పుల్కాలోకి, రోటీలోకి ఇలా దేంట్లోకి తిన్నా కూడా చాలా బాగుంటుందండి.
మరి మీరెప్పుడు ఈ ఫుల్ గ్రేవీ చికెన్ని ట్రై చేస్తున్నారు? తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని సూపర్ టేస్టీ స్పైసీ రెసిపీస్ కోసం విజు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విజు వ్లాగ్స్.